గత 15 రోజుల నుంచి రేవంత్ రెడ్డి గారు దావోస్ పర్యటన ముగించుకొని వచ్చింది కదా. ఎన్ని కంపెనీలు వచ్చినాయి, ఎన్ని కోట్ల రూపాయలు వచ్చినాయి చెప్తారనుకున్నారు. తన హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న అనుభవాన్ని కూడా చెప్తారనుకున్నారు. ఇవేవి చెప్పలేదు. తన బడే భాయ్ మోడీ గారు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఆ బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి ₹1 కూడా ఇవ్వలేదు. కనీసం ఆ బడ్జెట్ మీద మాట్లాడతాడు. చాలా సందర్భాల్లో ఢిల్లీకి పోయి అనేక మంది మంత్రులను కలిసి తెలంగాణ రావాల్సిన ఆర్థిక అంశాలు అనుకోండి, లేదా వివిధ పర్మిషన్లు అనుకోండి, ఎన్నో పెట్టడం జరిగింది. అవి ఏవి కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు. కనీసం దాని మీద మాట్లాడతారనుకున్నారు రేవంత్ రెడ్డి గారు. ఆ బడ్జెట్ మీద ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. అసలు తెలంగాణ రాష్ట్రానికి మంచి జరిగిందా, చెడు జరిగిందా, అసలు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం సహకరిస్తుందా లేదా అని చెప్పి ధైర్యం కూడా చేయలేదు రేవంత్ రెడ్డి గారు. ఇక మేడారం జాతర ఏర్పాట్లలో ప్రభుత్వం వైఫల్యమైంది. కనీసం దాని గురించి కూడా, మేడారం జాతర గురించి కూడా మాట్లాడలేదు సభలో. ఇంకోటి, ఎక్సైజ్ కానిస్టేబుల్ స్వప్న గారు గంజాయి అమ్మే వాళ్ళని పట్టుకోవడానికి పరిగెత్తింది. పరిగెత్తడంలో భాగంగా అక్కడ యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన తర్వాత నిమ్స్ హాస్పిటల్లో 4 రోజులు చికిత్స పొందింది. చికిత్స పొందిన తర్వాత చనిపోయింది. కనీసం ఇక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రి లేడు, కనీసం మంత్రులన్నా పోయి పరామర్శించలేదు. మరి ముఖ్యమంత్రి వచ్చిన తర్వాతనైనా కనీసం ఆ ప్రస్తావన ఎక్కడ కూడా రాలేదు. హైదరాబాద్ రాబరీ జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు, హోమ్ మినిస్టర్ కూడా శాంతి భద్రతల విషయంలో కూడా మరి ఇట్లా దొంగతనాలు జరుగుతున్నాయి, రాబరీ జరిగిందని దాని మీద పరిశీలించలేదు, మాట్లాడలేదు. నాంపల్లిలో ఫర్నిచర్ షాప్లో అగ్ని ప్రమాదం జరిగింది. దాంట్లో 5 మంది ప్రాణాలు కూడా పోగొట్టుకోవడం జరిగింది. కనీసం మరి హెరిటేజ్ బిల్డింగ్లు, పాత బిల్డింగులు, కనీసం దాని మీద మున్సిపల్ శాఖ మంత్రిగా రివ్యూ చేయాల్సిన బాధ్యత ఉండే, దాన్ని రిపేర్ చేయాల్సిన బాధ్యత ఉండే, దాన్ని కూలగొట్టాల్సిన బాధ్యత ఉండే. అవి ఏం పట్టించుకోలేదు. కనీసం వచ్చిన తర్వాత దాని మీద కూడా రివ్యూ చేయలేదు. రైతులు యూరియా కొరకు అరిగోసపడుతుర్రు. కనీసం యూరియా సప్లైలో కూడా ప్రభుత్వం విఫలమైంది. దాని మీద కనీసం రైతుల గురించి మాట్లాడలేదు. రైతు భరోసా, సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తానన్నాడు. మరి దాని మీద కూడా రివ్యూ చేయలేదు. మరి దేని మీద మాట్లాడిండి అయ్యా అంటే పెద్ద మనిషి రేవంత్ రెడ్డి గారు మళ్ళా కేసీఆర్ గారి మీద, ఉద్యమకారుల మీద నోరు బారేసుకుండు.